హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ ఏఎస్సీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. మనం ఎస్టర్డే వీడియోలో ఏమేమి చెప్పుకున్నాం? సైకాలజీ యొక్క అర్థం, స్వభావం, మళ్ళీ సంసరాత్మకవాదం, గెస్టాల్ట్ వాదం, ప్రవర్తనవాదం, కార్యకరణవాదం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వాదాల గురించి ఒక క్వశ్చన్ అడుగుతాం. మళ్ళీ ఇంట్రడక్షన్, అర్థాల గురించి ఒక క్వశ్చన్ అడుగుతా. ఎంతమందికి ఆన్సర్ తెలుసో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనోవిజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికిన దేశం ఏది? నేను ఇది ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే వీడియోలో. క్లాస్ విన్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. మనోవిజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికిన దేశం ఏది? ఇక్కడ చూడండి, నేను ఆన్సర్ క్లోజ్ చేసి క్వశ్చన్ చూపిస్తున్నా. మనోవిజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికిన దేశం అమెరికా, జర్మనీ, గ్రీక్, ఇటలీ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి, లేకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఓకే. మానవ శాస్త్ర ప్రయోగాలను స్థాపించినది ఎవరు? ఏ. ఉల్ఫ్, 2. విలియం జేమ్స్, 3. అరిస్టాటిల్, డి. గెస్టాల్ట్. మళ్ళీ ఒకసారి, మానవ శాస్త్ర ప్రయోగాలను స్థాపించింది ఎవరు? మానవ శాస్త్ర ప్రయోగాలను గుర్తుంచుకోండి, ఉల్ఫ్, జేమ్స్, అరిస్టాటిల్, గెస్టాల్ట్. ఈ 2 ఆన్సర్స్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు మనము నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఈరోజు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాచీన గ్రీక్ డెల్ఫ్ దేవాలయంపై నిన్ను గురించి నీవు తెలుసుకో అనే వాక్యం మనోవిజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికింది. అంటే నిన్ను గురించి నీవు తెలుసుకో అనే పదం నుండి సైకాలజీ అనేది ఉద్భవించింది అని చెప్పుకున్నాము. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో సైకాలజీ అంటారు. సైకాలజీ అనే పదాన్ని సైకోలాగస్ అనే 2 గ్రీక్ పదాల నుండి ఉద్భవించింది. సైకో అనగా ఆత్మ, లోగస్ అనగా అధ్యయనం. ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము టెక్స్ట్ బుక్లో. ఓరల్గా ఒకసారి నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టెక్స్ట్ బుక్లో, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సైకో అనగా ఆత్మ, లోగస్ అనగా అధ్యయనం. మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తి యొక్క ఆత్మని అధ్యయనం చేసే శాస్త్రంగా ప్రారంభమైంది. ఆత్మ అంటే అమూర్తమైంది, తిరస్కరించబడింది. మనసు కంటికి అంటే ఆత్మ అనేది అమూర్తమైంది, ఎందుకంటే కంటికి కనిపించదు కాబట్టి తిరస్కరించబడింది. మనసు కూడా అమూర్తమైంది, తిరస్కరించబడింది. చేతనత్వం కూడా అమూర్తమైంది, తిరస్కరించబడింది. కానీ ప్రవర్తన మూర్తమైనది, అధ్యయన అంశంగా కొనసాగుతుంది, కంటికి కనిపిస్తుంది. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క మూల పదం ఏంటిది? ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం అని మనం పేర్కొన్నాము. ఇక్కడ చూడండి, లాస్ట్కి ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రంగా ఏంటి సైకాలజీని నిర్వచించారు అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించాం. ఇక్కడ లాస్ట్ మనం ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఓవరాల్గా నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇది మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క మూల పదం ఏంటి? ప్రవర్తన. సైకాలజీ శబ్దార్థం ప్రకారం విభజించినది అరిస్టాటిల్. ఇది గుర్తుంచుకోండి, సైకాలజీని శబ్దార్థం ప్రకారం విభజించినది ఎవరు? అరిస్టాటిల్ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఆధారాలు సేకరించి డి ఎనిమా అనే గ్రంథంలో పొందుపరిచాడు. అరిస్టాటిల్ ఏం చేశాడు? మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఏ గ్రంథంలో పొందుపరిచాడు? డి ఎనిమా అనే బుక్లో పొందుపరిచాడు. ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఇతను గ్రీక్ దేశం. గుర్తుంచుకోండి, ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, గ్రీక్ దేశం. నెక్స్ట్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, అది ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఇక్కడ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఉల్ఫ్, జర్మనీ. నెక్స్ట్ ఉల్ఫ్ 1879లో జర్మన్ దేశంలోని లిప్జిగ్ నగరంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు చేశాడు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, ఇక్కడ బుక్లో ఉంది లిప్జిగ్ నగరం అని, ఇదిగోండి ఇక్కడ. నెక్స్ట్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విలియం జేమ్స్. ఓకే. నెక్స్ట్ ఈరోజు మనము అంతఃపరిశీలన పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపుచ్చ పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, ప్రయోగశాల పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రయోగ పద్ధతి, క్రాస్ సెక్షన్ పద్ధతి, లాంగిట్యూడల్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ నిర్వచనాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్టర్డే వీడియోలో. ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతులు. ఫస్ట్ పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతి అంటే ఏంటో చూద్దాం. అంతఃపరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి
ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ఈ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతిలో ప్రాచీనమైనది, అంటే పురాతనమైనది. మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతిలో ప్రాచీనమైన పద్ధతి ఏంటి? అంతఃపరిశీలన పద్ధతి. ఈ పద్ధతిని సంచలనాత్మకవాదులు పెంపొందించారు. గుర్తుంచుకోండి, మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతుల్లో అంతఃపరిశీలన పద్ధతిని సంచలనాత్మకవాదులు పెంపొందించారు. వీరు మనుష్యుల చేతన అనుభవాలను అధ్యయనం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించారు. మనుషుల యొక్క చేతన అనుభవాలను అధ్యయనం చేయడానికి పద్ధతిని ఉపయోగించారు. అంతఃపరిశీలన అంటే మన అంతరంగాన్ని మనం పరిశీలించడం లేదా స్వయం పరిశీలన. అంతఃపరిశీలన అంటే మన అంతరంగాన్ని మనం పరిశీలించుకోవడం, లేకపోతే స్వయం పరిశీలన అంటాం. మన మానసిక స్థితిని మనం తెలుసుకోవడానికి మన మనసును మనమే పరిశీలించడమే అంతఃపరిశీలన పద్ధతి. మన గురించి మనం తెలుసుకోవడమే అంతఃపరిశీలన పద్ధతి. ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో మాత్రమే ఉండే ఒక అద్వితీయమైన పద్ధతి. ఈ పద్ధతిలో వ్యక్తి తన ఆలోచనలు, భావాలను, ఉత్సుకతలను పరిశీలించి విశ్లేషించి నివేదిస్తాడు. అంటే ఈ పద్ధతిలో తన ఆలోచనలు, తన భావాలను, తన ఎంజాయ్మెంట్ని అన్నిటినీ, తన భావాలను విశ్లేషిస్తాడు, పరిశీలిస్తాడు. ఇందులో అంతఃపరిశీలన పద్ధతిలో ఇది ఒక ప్రాచీన పద్ధతి. ఇది సంచలనాత్మకవాదులు పెంపొందించారు. మళ్ళీ ఇది మానసిక స్థితిని, మన మనసును పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగాలు ఏంటో చూద్దాం. అధ్యయనం చేయబడే వ్యక్తిని గురించి సమాచారాన్ని అందించడానికి సరైన ప్రాథమిక ఆధారం ఆ వ్యక్తే. కాబట్టి వ్యక్తిని గురించి సూటిగా సమాచారాన్ని సేకరించగలిగే ఏకైక పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. అంటే ఈ పద్ధతిని మనం పరిశీలించడానికి మనకేం కావాలి? వ్యక్తి కావాలి. కాబట్టి వ్యక్తిని సూటిగా సమాచారాన్ని సేకరించగలిగే ఏకైక పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి అని అంటాం. నెక్స్ట్, ఈ పద్ధతి తేలికైనది, ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, అధ్యయనానికి కావాల్సిన ముఖ్య పరికరం మన మనసు. కాబట్టి అది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది, అంటే ఖర్చు లేకుండా కూడుకుంది. దీనికి కావాల్సింది ఏంటి? ఒక మనసు మాత్రమే, వ్యక్తి ఉండాలి. కొన్ని విషయాలు అంటే ఉదాహరణకు కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళన గురించి ఈ పద్ధతి ద్వారా మాత్రమే రాబట్టవచ్చు. ఇక్కడ చూడండి, ఒక కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి ఉంటుంది కదా, తను అనుభవించిన భయాందోళన అంటే తనని మనం అడగచ్చు, తెలుసుకోవచ్చు. ఎలా, నీకు ఏమైంది, ఎట్లా అయింది, ఎట్లా తప్పిపోయావు, నీకు ఎదిలా భయమైంది అనేది మనము అంతఃపరిశీలన పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు అని. ఇదేంటి ఉపయోగాలు. మరి పరిమితులు ఏంటో చూద్దాం. నెక్స్ట్, ఈ పద్ధతిలో అధ్యయనం చేయబడే వస్తువు, అధ్యయనం చేసే పరికరం రెండూ ఒకటే అయినందువల్ల మనసు రెండు భాగాలుగా విడిపోయి, అంటే అధ్యయనం చేయబడే భావనను అనుభవిస్తున్న వస్తువు అదే భావనను పరీక్ష చేసే పరికరంగా ఎంతవరకు న్యాయాన్ని చేకూర్చగలదు అనేది సందేహాత్మకమైనది. అంటే ఈ పద్ధతి పూర్తిగా వ్యక్తి నిష్ఠత, వ్యక్తి ఆత్మశ్రేయత పద్ధతి. కాబట్టి ఈ పద్ధతిలో తను మనసు, బాడీ రెండు ఒకే పర్సన్ కాబట్టి రెండు విభాగాలుగా విడిపోయి అధ్యయనం చేయబడే భావనను కరెక్ట్ చెప్తాడో లేదో అన్న సందేహం ఒకటి. ఈ పద్ధతిలో మనం వ్యక్తి యొక్క ఏదైనా భావనను అధ్యయనం చేయడం లేదా విశ్లేషించి నివేదించడం అనేది మానసిక స్థితి ఆ వ్యక్తి బయటపడిన తర్వాత జరుగుతుంది. కాబట్టి దాని లక్షణాలు విశ్లేషించి నివేదించే లక్షణాలు వివిధ రకాల కారణాల వల్ల భేదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అంటే మనము ఒక వ్యక్తి నుండి ఏదైనా భావనను తెలుసుకోవాలంటే ఫస్ట్ తన మానసిక స్థితి కరెక్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ మానసిక స్థితి నుండి బయటపడిన తర్వాతనే మనం ఏదైనా విషయం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ లక్షణాల మధ్య వివిధ కారణాల వల్ల భేదాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, అంతఃపరిశీలనలోనే ఒక ముఖ్య లోపం ఏంటంటే ఆత్మశ్రేయత, సబ్జెక్టివిటీ. అంతఃపరిశీలన ద్వారా సేకరించిన సమాచారాన్ని సరిచూడడానికి అవకాశం లేదు. అంటే అతను చెప్తున్నది కరెక్ట్ కాదు అనేది మనము తెలుసుకోవడానికి లేదు. ఆత్మశ్రేయత, సబ్జెక్టివిటీ కరెక్ట్ ఉందా లేదా అది మనం చెక్ చేయడానికి లేదు. ఎందుకంటే అతను కరెక్ట్ చెప్తుండో రాంగ్ చెప్తుండో మనకు తెలియదు. ఇది ఒక లోపం. ఎందుకంటే అధ్యయనం చేయబడే వ్యక్తి నివేదిక మాత్రమే దానికి ఆధారం. అంటే అధ్యయనం చేసే వ్యక్తి కరెక్ట్ చెప్తేనే అది కరెక్ట్, అది రాంగ్ చెప్పినా కూడా మనకు కరెక్ట్ అనుకోవచ్చు. అదే ఇందులో లోపం. అంతఃపరిశీలన ద్వారా అచేతన మనసును అధ్యయనం చేయలేం. అంటే తన మనసు లోపల మనసును మనం ఏం అధ్యయనం చేయలేం కదా, అందుకే అచేతన మనసును మనం అధ్యయనం చేయలేం. అంతఃపరిశీలనలో వ్యక్తి యొక్క పక్షపాత వైఖరి దత్తాంశాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంటే తను కరెక్ట్ చెప్తున్నాడో నెగిటివ్ చెప్తున్నాడో మనకు తెలియదు కదా, అనే దత్తాంశాన్ని ప్రతికూలంగా అంటే నెగిటివ్గా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు.
నెక్స్ట్ ఇది ఓవరాల్గా ఒకసారి బుక్లో చూద్దాం. అంతఃపరిశీలన పద్ధతి. ఈ పద్ధతి శిశువు అంతఃపరిశీలన పద్ధతిలో అత్యంత ప్రాచీనమైనది. ఈ పద్ధతిని ఇటలీకి చెందిన సెయింట్ అగస్టిస్ ప్రతిపాదించాడు. ఈ అంతఃపరిశీలన పద్ధతిని ఎవరు ప్రతిపాదించాడు? సెయింట్ అగస్టిస్ ప్రతిపాదించాడు. దీన్ని ఆంగ్లంలో ఇంట్రోసెక్షన్ అని అంటారు. ఇంట్రో అండ్ స్పియర్ అనే 2 లాటిన్ పదాల నుండి ఉద్భవించింది. ఇంట్రోస్పియర్ అన్నట్టు ఇంట్రో స్పియర్ అనే 2 లాటిన్ పదాల నుండి ఉద్భవించింది. ఇంట్రో అనగా అంతరం, స్పియర్ అనగా తొంగి చూడడం. వ్యక్తి తన అంతరంగాన్ని తానే పరిశీలించి తన భావాలను తానే వ్యక్తీకరించి అంతఃపరిశీలన అంటాం. ఈ పద్ధతిని మొదటిసారిగా ప్రయోగశాలలో ప్రయోగించిన వ్యక్తి విల్హెల్మ్ వుంట్ అండ్ టిష్నర్. ఈ ఇద్దరు ప్రయోగశాలలో ప్రయోగించారు అంతఃపరిశీలన పద్ధతి మొదటిసారిగా. నెక్స్ట్, వుంట్ వ్యక్తి యొక్క చేతనత్వాన్ని వివరించడానికి ఈ పద్ధతిని ప్రయోగశాలలో ఉపయోగించాడు. చేతనత్వం అనగా వ్యక్తి తన చుట్టూ జరిగే మార్పులను గ్రహించగలిగే స్థితి. చేతనత్వం అంటే ఏంటిది? వ్యక్తి తన చుట్టూ ఉండే మార్పులను గ్రహించగలిగే స్థితినే చేతనత్వం అంటారు. వ్యక్తి వుంట్ యొక్క చేతనత్వం వివరించడానికి ఈ ప్రయోగశాలలో ఉపయోగించాడు అని చెప్పారు. ఈ పద్ధతిలో పరిశీలించే వ్యక్తి, పరిశీలింపబడే వ్యక్తి ఒకరే కాబట్టి ఈ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారం సరైందో కాదో చెప్పలేం. అంటే ఇప్పుడు అంతఃపరిశీలన అంటే ఇప్పుడు వ్యక్తి తన గురించి తానే తెలుసుకోవాలి కదా. అందుకే పరిశీలించబడే వ్యక్తి, పరిశీలింపబడే వ్యక్తి ఒకరే కాబట్టి ఈ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారం సరైందో కాదో చెప్పలేం అంటున్నారు. కనుక ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా తిరస్కరింపబడింది. చేతనత్వం అనే అంశం తిరస్కరించబడడానికి కారణమైన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్, వీటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. కావలసిన సమాచారం తక్కువ టైంలో, తక్కువ వ్యయంలో పొందవచ్చు. ఎందుకంటే వ్యక్తి మనసు అంతే కాబట్టి కావలసిన సమాచారాన్ని నేరుగా ప్రత్యక్షంగా పొందవచ్చు. ఉపాధ్యాయుడు తన బోధన లోపాలను సరిదిద్దుకున్నట్టుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఎందుకంటే తను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి, సరిదిద్దుకున్నటకు ఉపయోగపడుతుంది. లోపాలేంటో చూద్దాం. ఇది పూర్తిగా వ్యక్తి నిశ్చిత ఆత్మశ్రేయత పద్ధతి. ఈ పద్ధతిలో పసిపిల్లలు, పక్షాదులు అధ్యయనం చేయలేం. అంటే చిన్నపిల్లలకి తెలియదు కదా, మాట్లాడలేరు కదా, పసిపిల్లలు ఉంటారు కదా వాళ్ళు, పశుపక్ష జంతువులు కూడా అధ్యయనం చేయలేం. నెక్స్ట్, ఇది భాషా లోప పద్ధతి. నెక్స్ట్, ఈ పద్ధతిలో వ్యక్తి యొక్క అచేతన మనసుని అధ్యయనం చేయలేం. ఇక్కడ నోట్ అని ఉంది. ప్రయోగ ఫలితాలు వ్యక్తిపై ఆధారపడితే అది వ్యక్తినిష్టత. గుర్తుంచుకోండి, ప్రయోగ ఫలితాలు వ్యక్తిపై ఆధారపడితే అది వ్యక్తినిష్టత అంటాం. ప్రయోగ ఫలితాలు విషయంపై ఆధారపడితే అది విషయనిష్టత. వ్యక్తినిష్టత కంటే విషయనిష్టతకే ఎక్కువ విలువ ఉంటుంది. దాన్ని విశ్వసనీయత అంటాం. ఇక్కడ ప్రయోగ ఫలితాలు వ్యక్తిపైన ఆధారపడితే వ్యక్తినిష్టత, విషయంపై ఆధారపడితే విషయనిష్టత. ఇక్కడ వ్యక్తినిష్టత కంటే విషయంకే ఎక్కువ ప్రాధాన్యత విలువ ఉంటుంది. దాన్ని విశ్వసనీయత అంటాం. అంటే తరగతి అన్వయం. ఇప్పుడు అంతఃపరిశీలన పద్ధతిని మన తరగతి గారికి ఎట్లా అప్లై చేసుకోవాలో చూద్దాం. అంతఃపరిశీలన పద్ధతిని మొదటిసారిగా ప్రయోగశాలలో ఉపయోగించిన వాదులు సంచరాత్మక వాదులు ఉంటాయండి. టిష్నర్. సంచరాత్మక వాదులు మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన వ్యక్తి తాను ఎటువంటి భయాందోళనకు గురైనాడో తెలుసుకోవడానికి దోహదపడే పద్ధతి. మన ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఉంది కదా, సేమ్ యాజ్ టీజ్. అంటే ఏదైనా కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన వ్యక్తి తన ఫీలింగ్ ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్, వ్యక్తులు తమకు తాము రచించుకునే ఆత్మకలతల గురించి తెలియజేసే పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. 3 క్వశ్చన్స్. నెక్స్ట్, ప్రయోగాత్మక పద్ధతి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రయోగాత్మక పద్ధతి శాస్త్రీయ పద్ధతిలో ఒక ముఖ్య పద్ధతి. ప్రయోగాత్మక పద్ధతి ఫస్ట్ అంతఃపరిశీలనేమో ప్రాచీన పద్ధతి, ఇదేమో శాస్త్రీయ పద్ధతిలో ఒక ముఖ్య పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. ఇది అన్ని పద్ధతుల్లో శాస్త్రీయ విషయ నిష్ఠత ఉన్న పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రానికి శాస్త్రీయ హోదానివ్వడానికి ఈ ముఖ్య కారణం. మనుషుల ప్రవర్తనను శాస్త్రీయంగా విషయనిష్టతతో అధ్యయనం చేయడానికి ఎందరో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన నిరంతర కృషి ఫలితమే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాత్మక పద్ధతి యొక్క అభివృద్ధి. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ పద్ధతి అభివృద్ధికి ముఖ్య కారకులు ప్రవర్తనవాదులు ఈ మనోవిజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి చాలా కృషి చేశారు అని చెప్తున్నారు.
ప్రయోగం అంటే సహజంగా సంభవించిన సంఘటనలు, పరిస్థితులు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించి పరిశీలించడం. మనోవిజ్ఞాన శాస్త్రంలో మనుషుల ప్రవర్తన ఉద్దీపన కలిగించే పరిస్థితులను సృష్టించి మనుషుల ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు ప్రయోగశాలలోనే కాకుండా ప్రయోగశాల బయట కూడా, అంటే బడిలో, ఇంటిలో, అన్ని చోట్ల జరుగుతాయి. ప్రయోగ పద్ధతి అంటే ఒక ప్రయోగశాలలో కాదు, బడి బయట, బడి లోపల, ఇంటి లోపల, అన్ని చోట్ల జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా అభివృద్ధి చేసింది ప్రవర్తనవాదులు. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాత్మక పద్ధతిలో కొన్ని ముఖ్య లక్షణాలు. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో ఖచ్చితంగా కనీసం 2 వ్యక్తులు ఉంటారు. ప్రయోగం చేసేవారు ప్రయోగకర్త, ప్రయోగం చేయబడేవారు ప్రయోజ్యుడు. ప్రయోగం చేసేవాడిని ఏమంటారు? ప్రయోగకర్త. ప్రయోగం చేయబడేవాడిని ప్రయోజ్యుడు అని అంటాం. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు ఖచ్చితంగా జీవులపైనే జరుపుతారు, అంటే సజీవంగా ఉన్న వాటిపైనే జరుపుతారు. మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిస్థితులు లేదా చరాలను నియంత్రించడం అనేది ముఖ్య కారకం. ఇలా చేయడం వల్ల మన ప్రయోగాన్ని ప్రభావితం చేయగలిగే ఇతర కారకాలను తొలగించడం జరుగుతుంది. దీని ఫలితంగా కారణం పరిమాణాల మధ్య ఖచ్చితమైన సంబంధాన్ని పేర్కొనడానికి వీలవుతుంది. చరం అంటే మార్పు చెందే లేదా మార్పును తెచ్చే సంఘటనలు, ప్రక్రియలు. చరాలు 3 రకాలు. ఒకటి స్వతంత్ర చరం, ఇంకొకటి పరతంత్ర చరం, ఇంకొకటి జోక్య చరం. చరాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. స్వతంత్ర చరం అంటే ప్రయోగంలో కారణం పాత్ర పోషిస్తే అది స్వతంత్ర చరం. పరతంత్ర చరం ఏమో ఫలితం పాత్ర పోషిస్తుంది. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒకసారి అండర్లైన్ చేసుకుందాం ఇక్కడ. స్వతంత్ర చరాలు 3 రకాలు: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. స్వతంత్ర చరం అనేది కారణం పాత్ర పోషిస్తుంది. పరతంత్ర చరం ఫలితం పాత్ర పోషిస్తుంది. అంటే ప్రయోగశాలలో ప్రయోగకర్త తన ప్రయోగాన్ని అనువుగా మార్చే చరాలను స్వతంత్ర చరాలు అంటాం. అదేవిధంగా స్వతంత్ర చరాల ఉనికి లేదా ఉపయోగం లేదా ప్రయోగం వల్ల మార్పు చెందే పరతంత్ర చరాలను పరతంత్ర చరాలు అంటాం. ఉదాహరణకు, తల్లిదండ్రులు విద్యార్థుల ప్రభావాన్ని వారి పిల్లల సాధనపై తెలుసుకోవడానికి చేసే ప్రయోగంలో తల్లిదండ్రులు, విద్యార్థులు స్వతంత్ర చరాలు అయితే పిల్లల సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది. అంటే ఇక్కడ కారణం ఎవరు? తల్లిదండ్రులు, విద్యార్థులు, కాబట్టి అది స్వతంత్ర చరము. ఫలితం ఏంటిది? పిల్లల సాధన అనేది పరతంత్ర చరం. అయితే పిల్లల సాధనపై తల్లిదండ్రులు, విద్యార్థులే కాకుండా విద్యార్థుల ప్రజ్ఞ, కుటుంబం, ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి వంటి అనేక రకాల కారణాలు ప్రభావితం చేయవచ్చు. వీటిని జోక్య చరాలు అంటాం. వాటిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? వాటిని జోక్య చరాలు అంటాం. అయితే వచ్చిన ఫలితం పరతంత్ర చరంపై ఖచ్చితంగా స్వతంత్ర చరం యొక్క ప్రభావమే. అంటే మనకు ఫలితం వస్తుంది కదా, అది ఫలితం అనేది స్వతంత్ర చరంపై యొక్క ప్రభావమే పరతంత్ర చరము అని అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుండి చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి ప్రీవియస్లో. మనం అవేంటో అన్నీ తెలుసుకుందాము. ప్రయోగకర్త జోక్య చరాలను నియంత్రించవలసి ఉంటుంది. దీన్ని ప్రయోగాత్మక నియంత్రణ అని అంటారు. ప్రయోగాత్మక నియంత్రణకు ప్రయోగకర్త వివిధ ప్రయోగాత్మక పద్ధతులను ఉపయోగిస్తాడు. వీటిలో ముఖ్యమైనది నివారణ పద్ధతి, నియంత్రణ సమూహ పద్ధతి. ఇందులో మళ్ళీ నియంత్రణ సమూహ పద్ధతిలో 3 రకాలు: సమజోడి పద్ధతి, సమసమూహ పద్ధతి, యాదృచ్ఛిక సమూహ పద్ధతి ఉంటాయి. ప్రయోగాత్మక నమూనా ఇందులో ఏక సమూహ పద్ధతి, మళ్ళీ 2 సమూహాల పద్ధతి, అనేక సమూహాల పద్ధతి 3 ఉంటాయి. వీటికి సంబంధించిన ఉపయోగాలు, పరిమితులు. మళ్ళీ నెక్స్ట్ పరిశీలన పద్ధతి. ఒకసారి చూద్దాం, బుక్లో చూద్దాము. ప్రయోగ పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1 మార్క్ అని కూడా పెట్టారు. నెక్స్ట్, ఏదైనా అంశాన్ని పరిశోధన చేసి కొత్త విషయాలకు అనుగుణమే ప్రయోగం. ప్రయోగకర్త, ప్రయోక్త అంటే ఎవరు? ప్రయోగం చేసే వ్యక్తిని ప్రయోగకర్త లేదా ప్రయోక్త అంటాం. ప్రయోజ్యుడు, ప్రయోగం చేయబడే వ్యక్తిని ప్రయోజ్యుడు. ఉద్దీపన, ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పు దోహదం చేసే ఏ అంశమైనా ఉద్దీపన. ప్రతిస్పందన అంటే ఉద్దీపనకు బదులుగా సమాధానం ఇవ్వడం ప్రతిస్పందన, రియాక్షన్.
నియంత్రణ స్థితి, ప్రయోగ ప్రభావానికి గురికాని స్థితిని నియంత్రిత స్థితి అంటాం. ప్రయోగ స్థితి అంటే ప్రయోగ ప్రభావానికి గురయ్యే స్థితిని ప్రయోగ స్థితి అంటాం. చరం అంటే మార్పు చెందేది లేదా మార్పు తెచ్చేది, మార్పుకి గురయ్యేది, దాన్ని చరం అంటాం. ఇక్కడ చరాలు 3 రకాలని చెప్పిన: స్వతంత్ర చరం, పరతంత్ర చర్యం, జోక్య చర్యం లేదా మధ్యస్థ చరం. ఇందులో స్వతంత్ర చరం ప్రయోగకర్త ఆధీనంలో ఉంటూ ప్రయోగం నిర్వహించడానికి అనుకూలంగా ఉండే చరాలను స్వతంత్ర చరాలు అంటాం. స్వతంత్ర చరాల ప్రభావానికి గురయ్యే చరాలు పరతంత్ర చరాలు అంటాం. స్వతంత్ర పరతంత్ర చరాల కార్యకలాపాన్ని ఆటంకపరిచే వాటిని జోక్య చరాలు అంటాం. 3. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. డిఎస్సి ఎగ్జామ్కి సిద్ధమవుతున్న విద్యార్థికి అకస్మాత్తుగా జ్వరం రావడం. డిఎస్సి ఎగ్జామ్కి సిద్ధమవుతున్న విద్యార్థికి అకస్మాత్తుగా జ్వరం రావడం. ఇక్కడ చూడండి, స్వతంత్ర చరమేమో డిఎస్సి ఎగ్జామ్, పరతంత్ర చరం విద్యార్థి, జోక్య చరం జ్వరం రావడం. అకస్మాత్తుగా జ్వరం రావడాన్ని ఏమంటాం? జోక్యం. జోక్యం కలిగించుకుంది కదా జ్వరం మధ్యలో. ప్రయోజ్యుడు, ప్రయోగకర్త, ఆటంకం గుర్తుంచుకోవాలి. ఒక మహిళ కార్తీక దీపం సీరియల్ చూస్తుండగా మధ్యలో కరెంటు పోవడం. ఇందులో స్వతంత్ర చరం ఏది? కార్తీక దీపం. స్వతంత్ర చరం అంటే ఆల్రెడీ చెప్పా, ప్రయోక్త, ప్రయోగం చేసే వ్యక్తి కదా. పరతంత్ర చరం అంటే ప్రయోజ్యుడులాగా, కార్తీక దీపం సీరియల్. ఇక్కడ పరతంత్ర చరం మహిళ. జోక్య చరం కరెంటు పోవడం. కరెంటు పోవడం అంటే జోక్యం, మధ్యలో ఆటంకం. ఒక ఉపాధ్యాయుడు ప్రజ్ఞ ఎక్కువ గల విద్యార్థుల్లో విద్యా సాధన ఎక్కువని, ప్రజ్ఞ తక్కువ గల విద్యార్థుల్లో విద్యా సాధన తక్కువని తెలిపాడు. ఇలా స్వతంత్ర చరం ఏది? ప్రజ్ఞ ఎక్కువ గల విద్యార్థులు. పరతంత్ర చరం విద్యా సాధన గల విద్యార్థులు. జోక్య చరం ఎవరు? జోక్య చరం ఏంటిది? ప్రజ్ఞ ఎక్కువ గల విద్యార్థులు, విద్యా సాధన తక్కువ గల విద్యార్థులు విద్యా సాధన తక్కువ అని తెలిపాడు. ఇందులో జోక్య చరం ఎవరు? ఉపాధ్యాయుడు. ఓకే, నెక్స్ట్ ప్రయోగ పద్ధతిలో 3 నమూనాలు కలవు. అవి ఏంటో చూద్దాం. ఇంతకుముందు చెప్పిన కదా, ఏక సమూహ పద్ధతి, ద్విసమూహ పద్ధతి, పరిభ్రమణ, సమాంతర నమూనా. ఏక సమూహ పద్ధతి ఏంటో చూద్దాం. ఏక సమూహ నమూనాలో ఒక సమూహం ఒకసారి నియంత్రణ స్థితికి, ఒకసారి ప్రయోగ స్థితికి గురి కాబడుతుంది. అంటే ఇది ఏక సమూహ పద్ధతి. అంటే ఇది ఒకసారి ఏమో నియంత్రిత సమూహంకి, మరొకసారి ప్రయోగ స్థితికి గురి చేయబుద్ధి అవుతుంది. 2 అన్నట్టు. ద్వి అండ్ సమాంతర నమూనా. ద్వి సమాంతర నమూనా, సమూహ నమూనా. ఈ నమూనాలో ఒక సమూహం నియంత్రిత స్థితిని, మరొక సమూహం ప్రయోగ స్థితికి గురి కాబడుతుంది. అంటే సపరేట్గా అన్నట్టు. నియంత్రిత స్థితి వేరే, ప్రయోగ స్థితి వేరే. కానీ ఫస్ట్ దానిలో ఏక నమూనాలో ఒకసారి నియంత్రిత స్థితి, ఇంకోసారి ప్రయోగ స్థితి. ఒకటేసారి 2, కానీ ఇందులో సపరేట్. ఒకటేమో నియంత్రిత స్థితి, ఇంకోటేమో ప్రయోగ స్థితి. నెక్స్ట్ థర్డ్ది పరిభ్రమణ సమూహ నమూనా. ఈ నమూనాలో మొదటి దశలో ఏ అనే సమూహం నియంత్రిత స్థితికి, బి అనే సమూహం ప్రయోగ స్థితికి గురి చేయబడును. రెండవ దశలో ఏ అనే సమూహం ప్రయోగ స్థితికి, బి అనే సమూహం నియంత్రిత స్థితికి గురి చేయబడుతుంది. ఇది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏ అనే సమూహం నియంత్రిత స్థితికి, ఆఫ్టర్ ప్రయోగ స్థితికి. బి అనేది ఫస్ట్ ప్రయోగ స్థితికి, తర్వాత నియంత్రిత స్థితికి. టెక్స్ట్ బుక్లో చెప్తే ఇది లెంతీగా ఉంటుందని ఇలా నోట్స్లో చెప్తున్నాను. నోట్: ప్రయోగ పద్ధతిలో స్వతంత్ర చరాలు కారణమనే పాత్రను పోషిస్తాయి. ఇది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. పరతంత్ర చరం ఫలిత పాత్ర పోషిస్తాయి. జోక్య చరాలు తప్పనిసరిగా నియంత్రించాలి, ఆటంకపరచాలనే పాత్ర. ప్రయోగ పద్ధతిని మనోవిజ్ఞాన శాస్త్ర హోదా కల్పించింది ఎవరు? ఊంట్. శిశు వికాస అధ్యయన పద్ధతిలో అత్యంత విశ్వసనీయ సప్రమత గల పద్ధతి ఏంటి? ప్రయోగ పద్ధతి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రయోగ పద్ధతిలో యుద్ధాలు, సమ్మెలు, విప్లవాలు మొదలైన వాటి అధ్యయనం చేయలేము. ఓకేనా? శిశు వికాస అధ్యయన పద్ధతిలో అత్యంత విశ్వసనీయ సప్రమాణత గల పద్ధతి ఏంటి? ప్రయోగ పద్ధతి. ఇందులో పిట్స్ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి విద్యా సాధన బోధనోపకరణాల ప్రభావం తెలుసుకున్నటకు పరిశోధన చేశాడు. ఈ పరిశోధనలో బోధనోపకరణాలు అనేటివి స్వతంత్ర చరణాన్ని ప్రభావితం చేసే పరతంత్ర చర్యలు, పరతంత్ర చర్యాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చర్యలు, పరతంత్ర చర్యాన్ని ఆటంకపరిచే జోక్య చరం, జోక్య చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి విద్యా సాధనలో బోధనోపకరణాల ప్రభావం తెలుసుకున్నటకు
పరిశోధన చేస్తాడు. ఈ పరిశోధనలో బోధనోపకరణాలు అనేది స్వతంత్ర చరాన్ని ప్రభావితం చేసే పరతంత్ర చరాలు. అంటే కారణం మనం అంటే బోధనోపకరణాలను మనం ఒక కారణంగా యూజ్ చేసి వాటిని ఫలితాన్ని రాబడుతున్నాం పిల్లల నుండి. కాబట్టి స్వతంత్ర చరం నుండి పరతంత్ర చరం అన్నట్టు ప్రభావితం చేస్తే ఫలితం అంటే పరతంత్ర చరం, స్వతంత్ర చరం అంటే కారణం. మనం ఒక కారణాన్ని రేజ్ చేసి ఫలితాన్ని ఆశిస్తున్నాం. అంటే టీఎల్ఎం అని ఉపయోగించి ఫలితాన్ని విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటున్నాం. వాళ్ళ మైండ్లోకి ఎక్కేయడానికి మనం టీఎల్ఎం అని యూజ్ చేస్తున్నాం. కాబట్టి స్వతంత్ర చరాన్ని ప్రభావితం చేసే పరతంత్ర చరం ఈస్ ఆన్సర్. ఇది కొంచెం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇటువంటి బిట్సే వస్తాయి. ఒక్కసారి మంచిగా చూడండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. కొంచెం ఇది అర్థం చేసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ బిట్. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోని విద్యార్థులను ఏబిసి అనే 3 సమూహాలుగా విభజించి ఏ అనే సమూహంలో హోంవర్క్ చేస్తే బహుమతి ఉంటుందని, బి అనే సమూహంలో చేయకపోతే దండన ఉంటుందని ప్రకటించాడు. సి అనే సమూహానికి ఎటువంటి ప్రకటన చేయలేడు. మరి పై పరిశోధనలో నియంత్రిత స్థితికి చెందిన సమూహం ఏది? ఎటువంటి ప్రకటన చేయలేడు ఎక్కడ? సి సమూహంలో. నియంత్రిత స్థితి అంటే ఏంటిది? ఎటువంటిది చేయండి కదా, అందుకే ఆన్సర్ ఈజ్ సి సమూహం. నెక్స్ట్, ప్రయోగ పద్ధతిలో సహజ పద్ధతి ఏది? సహజ పద్ధతి ఏంటిది? నియంత్రిత స్థితి, ప్రయోగ స్థితి, జోక్య స్థితి, ఏ అండ్ బి. ప్రయోగ పద్ధతిలో సహజ స్థితి, నియంత్రిత స్థితి. నెక్స్ట్ ఫోర్త్ది. ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రిత బోధన యొక్క ప్రభావం విద్యార్థులపై తెలుసుకున్నట్టుకు ఒక సమూహాన్ని ప్రాజెక్ట్ పద్ధతిలోను మరొక సమూహాన్ని అన్వేషణ పద్ధతిలోను బోధించినట్లయితే, ఒక సమూహాన్ని ప్రాజెక్ట్ పద్ధతిలో బోధించండు, ఇంకోటి అన్వేషణ పద్ధతిలో బోధించండు. అలా బోధిస్తే ఏమవుతుందో చూద్దాం. అంటే 2 సమూహాలు నియంత్రిత సమూహాలే, 2 సమూహాలు ప్రయోగ సమూహాలే, ఒకటి మాత్రమే ప్రయోగ సమూహం, ఒకటి మాత్రమే నియంత్రిత సమూహం. ఇక్కడ చూడండి, ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రిత బోధన యొక్క ప్రభావం విద్యార్థులపై తెలుసుకున్నటకు ఒకటి ప్రాజెక్ట్ పద్ధతి, ఇంకోటి అన్వేషణ పద్ధతి. 2 కూడా ప్రయోగాలే కాబట్టి 2 సమూహాలు ప్రయోగ సమూహాలే. ఆన్సర్ ఇస్ బి. లాస్ట్ క్వశ్చన్. సీత శిక్షణ పొంది పరీక్ష రాసింది, రాము ఏ శిక్షణ లేకుండానే పరీక్ష రాశాడు. దీని ఆన్సర్ ఏంటి? సీత నియంత్రిత సమూహం, రాము ప్రయోగ స్థితి, సీత ప్రయోగ స్థితి, ఏపైవేవి కావు. చెప్పండి ఒకసారి. సీత శిక్షణ పొంది పరీక్ష రాసింది, రాము ఏ శిక్షణ లేకుండానే పరీక్ష రాశాడు. తెలిసిన వాళ్ళు కామెంట్లో చేయండి, కామెంట్లో చెప్పండి దీని ఆన్సర్ ఒకసారి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. సీత శిక్షణ పొంది ఎగ్జామ్ రాసింది, రాము ఏ శిక్షణ లేకుండా రాశాడు. సీత నియంత్రిత సమూహం, రాము ప్రయోగ స్థితి, సీత ప్రయోగ స్థితి, పైవేవి కావు. నెక్స్ట్, ఒక తరగతిలో ఉపాధ్యాయుడు నూతన ఆవిష్కరణ చేయడానికి దోహదపడే పద్ధతి ప్రయోగ పద్ధతి. నూతన వాటిని ఆవిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి ఏంటిది? ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పరిశీలన పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రం ఒక విషయనిష్టత గల శాస్త్రంగా మారే సమయంలో అంతఃపరిశీలన పద్ధతికి బదులు పరిశీలన పద్ధతిని అవలంబించడం ప్రారంభమైంది. అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఒక విషయానికి ప్రాధాన్యత గల శాస్త్రంగా మారే సమయంలో అంతఃపరిశీలన పద్ధతికి బదులుగా పరిశీలన పద్ధతిని అవలంబించడం ప్రారంభమైంది. అప్పుడే స్టార్ట్ చేశారు. తొలి మనోవిజ్ఞాన శాస్త్ర జీవుల ప్రవర్తన పరిశీలించి ప్రవర్తనను వివరించే ప్రయత్నం చేశారు. ఇలా ఎన్నో పరిశీలన చేసి మానవ ప్రవర్తనలకు సంబంధించిన ఎన్నో సూత్రాలను ప్రతిపాదించాడు. మనోవిజ్ఞాన శాస్త్రం పరిశీలన పద్ధతి ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ప్రవర్తన చూసి విశ్లేషించి వివరించడంలో కూడుకున్నది. మన సైకాలజీ అనేది ఏంటంటే, పరిశీలన పద్ధతిలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను చూసి విశ్లేషించి వివరించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ పద్ధతి ద్వారా ఇతరుల మానసిక ప్రక్రియలను వారి బాహ్య ప్రవర్తనల ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. పరిశీలన పద్ధతి ప్రవర్తనను అధ్యయనం చేసుకొని వివరించే మరొక పద్ధతి, అంటే దాన్ని పరోక్ష పద్ధతి అని అంటాం.
పరిశీలన పద్ధతి వివిధ రకాలుగా కూడుకున్నది. అందులో ముఖ్యమైనది ఏంటిది? సహజ పద్ధతి, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. 4 విధాలుగా ఉంది. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. అవేంటో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ వస్తుంది. లైన్ టు లైన్ చూడండి. సహజ పరిశీలన. సహజ పరిశీలనలో ప్రవర్తన లక్షణాలను, సహజ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలన పద్ధతిలో పరిశీలించబడే వ్యక్తి సమూహానికి తాము పరిశీలింపబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త వహించడం జరుగుతుంది. ఎందుకంటే మనను ఎవరైనా పరిశీలిస్తున్నారనే విషయం తెలిస్తే మనకు ప్రవర్తన సహజంగా ఉండకపోవడం అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో విద్యార్థులు ఎవరో ప్రవర్తిస్తున్నారని గది బయట నుండి పరిశీలించడం. ఒకసారి చూడండి పరిశీలన పద్ధతి. సహజ పరిశీలన అంటే ఏంటో నేను ఓరల్గా చెప్తా. ఎవరినైనా మనం పరిశీలిస్తున్నామని తెలిసిందనుకోండి, వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. కానీ వాళ్ళకు మనం పరిశీలిస్తున్నామని తెలియకుంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఇదే సహజ పరిశీలన అంటాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిర్రంటే, గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది గది బయట నుండి సార్ పరిశీలిస్తే ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది. అలాగే కొల్లు లోపల చేపల్ని మనం ఇట్లా చూస్తే అవి యాక్టింగ్ చేస్తాయా? వాటికి తెలియదు కదా. అది యొక్క సహజ పరిశీలన ఆ విధంగా అన్నట్టు. ఇంకా వీటికి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయండి. అడవుల్లో జంతువులను పరిశీలించడం, అదొక సహజ పరిశీలన. నెక్స్ట్, సముద్రంలో చేపలను పరిశీలించడం, పొలంలో రైతును పరిశీలించడం, ఇవన్నీ సహజ పరిశీలన కిందికి వస్తాయి. ఎందుకంటే పొలంలో రైతు పని చేసుకుంటూ పోతుండు, అతన్ని మనం పరిశీలిస్తాం, మనం చూస్తున్నామని యాక్టింగ్ చేయడు కదా. అలాగే సముద్రంలో చేపలను కూడా అంతే. సహజ పరిశీలనలో పరిశీలించబడే వ్యక్తికి తాను పరిశీలింపబడుతున్న విషయం తెలియకూడదు. అందుకే దాన్ని సహజ పరిశీలన అంటాం. నెక్స్ట్, అసహజ పరిశీలన ఆర్ నియంత్రిత పరిశీలన. ఇక్కడ చూడండి, మనం పరిశీలించాలనుకునే అంశం సహజమైన పరిస్థితిలో గమనించడం కష్టం అనిపించినప్పుడు అలాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి పరిశీలించడం నియంత్రిత పరిశీలన. కృత్రిమంగా పరిశీలించడం నియంత్రిత పరిశీలన. ఉదాహరణకు, శిశువు తన తల్లి ఎదురుగా లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి తన తల్లికి కొంత సమయం శిశువును కనిపించకుండా ఉంచి తన ప్రవర్తనను పరిశీలింపజేయవచ్చు. అంటే మనమే కృత్రిమంగా అక్కడ కంటెంట్ని క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు. అంటే ఏ విధంగా ఆర్టిఫిషియల్గా అక్కడ ఒక సన్నివేశాన్ని మనమే కల్పించి పరిశీలించేదాన్ని అసహజ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, జూలో జంతువులను పరిశీలించడం అది అసహజ పరిశీలన. కానీ ఇక్కడ అడవిలో జంతువులను పరిశీలించడం అది సహజ పరిశీలన. జూలో జంతువులను పరిశీలించడం అసహజ లేదా నియంత్రిత పరిశీలన. అక్వేరియంలో చేపలను పరిశీలించడం అసహజ పరిశీలన. సముద్రంలో చేపలను పరిశీలించడం సహజ పరిశీలన. ఎందుకంటే కృత్రిమంగా ఇప్పుడు అక్వేరియంలో మనం తెచ్చి పెంచుకుంటున్నాం, అది సముద్రంలో ఉంటే సహజ పరిశీలన అవుతుంది, అక్వేరియంలో పెంచుకుంటే అసహజ పరిశీలన అవుతుంది. ఇక్కడ చూడండి, తరగతి గదిలో ఉండే విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు వారిని పరిశీలించడం. అంటే తరగతి గదిలో విద్యార్థులు ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు వారిని పరిశీలించడం తెలుస్తుంది. అంటే వీళ్ళు నన్ను పరిశీలిస్తుర్రు అని తెలుస్తుంది ఉపాధ్యాయుడికి. దాన్ని ఏంటిది? అసహజ పరిశీలన అంటాం. అసహజ పరిశీలనలో పరిశీలింపబడే వ్యక్తికి తాను పరిశీలించబడే విషయం తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన. ఈ విధమైన పరిశీలకుడు కూడా తను పరిశీలించదలుచుకున్న సమూహంలో ఒక భాగమై తాను కూడా వారి కృత్యాల్లో పాల్గొని తాను పరిశీలించదలుచుకున్న అంశాన్ని పరిశీలిస్తాడు. అయితే పరిశీలకుని ఉనికి ప్రభావం పరిశీలించబడే వారికి పడకుండా ఉండడానికి ఆ సమూహంలో వ్యక్తులతో సామరస్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఓరల్గా చెప్తా. పరిశీలన సన్నివేశంలో పరిశీలకుడు కూడా పాల్గొని పరిశీలించడం. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు మొక్కలు నాటుతూ వారి ప్రవర్తనను పరిశీలించడం. ఉపాధ్యాయుడు వాళ్ళతో పాటు చేస్తుండు కదా, చేసుకుంటూ వాళ్ళ ప్రవర్తన పరిశీలిస్తుండు. దాన్ని ఏమంటారంటే సంచరిత పరిశీలన అంటాం. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో లేక బయట ఉండి వాళ్ళ ప్రవర్తన పరిశీలించడం సహజ పరిశీలన.
ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో క్లాస్ చెప్పుకుంటూ పిల్లలు ప్రవర్తించడం అది అసహజ పరిశీలన. ఎందుకంటే పిల్లలు వాళ్ళను అబ్జర్వ్ చేస్తున్నారని తెలుసు కాబట్టి అది అసహజ పరిశీలన అంటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు మొక్కలు నాటుతూ వారి ప్రవర్తనను పరిశీలించడం ఇది సంచరిత పరిశీలన. పరిశీలన సన్నివేశంలో పరిశీలకుడు కూడా పాల్గొని పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అంటాం. ఇంకో ఎగ్జాంపుల్, గోపిచంద్ పివి సింధు అంటే పివి సింధు యొక్క గురువు ఎవరు? గోపిచంద్ పివి సింధుతో బ్యాడ్మింటన్ ఆడుతూ ఆమె ఆటను పరిశీలించడం ఇది సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలనలో పరిశీలింపబడే వ్యక్తికి తాను పరిశీలింపబడుతున్న విషయం తెలుస్తుంది అన్నట్టు. అందుకే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలన అంటే అసంచరిత పరిశీలనలో పరిశీలకుడు కూడా తాను పరిశీలించదలుచుకున్న సమూహంతోనే ఉండే వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిస్తాడు, కానీ అక్కడ అతడు సమూహ కృత్యాల్లో భాగస్వామి కాడు. అంటే దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తా అంటే, పరిశీలన సన్నివేశాన్ని కృత్రిమంగా కల్పించి పరిశీలకుడు పరిశీలన సన్నివేశానికి దూరంగా ఉండి పరిశీలింపబడే వ్యక్తికి తెలియకుండా పరిశీలింపడం. అంటే ఒక సన్నివేశాన్ని కృత్రిమంగా కల్పించి ఆ పరిశీలకుడు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయడం అన్నట్టు, వాళ్ళకి తెలియకుండా. దాన్ని అసంచరిత పరిశీలన అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అసంచరిత పరిశీలన కోసం గెసెల్ అమెరికాలో అబ్జర్వేషన్ డోమ్ని ఏర్పాటు చేశాడు. ఈ డోమ్కి వన్ వే విజన్ తెర ఉంటుంది అన్నట్టు. ఆ తెర ద్వారా అక్కడ మనము అంటే అబ్జర్వేషన్ డోమ్ని మనమే కృత్రిమంగా అక్కడ అప్లై చేసాము, కానీ దానికి వన్ వే విజనే ఉంటుంది. మనం చూడడం మాత్రమే, వేరే వాళ్ళు మనకు కనిపిస్తారు, వాళ్ళకి మనం కనిపించాం. దాన్ని అబ్జర్వేషన్ డోమ్ అంటారు. ఇది వన్ వే విజన్ తెర ఉంటుంది కాబట్టి ఇది అసంచరిత పరిశీలనకు ఎగ్జాంపుల్. ఇది ఎవరు కనుగొన్నారు? అమెరికాకు చెందిన గెసెల్ కనుగొన్నారు. ఏంటి? అబ్జర్వేషన్ డోమ్. పసిపిల్లలను మూగజీవులను అధ్యయనం చేయడానికి ఇది శ్రేష్టమైన పద్ధతి. ఇది ఇందులో లేదు అసంచరిత పద్ధతి యొక్క ఎగ్జాంపుల్, నేనే ఇట్లా చెప్పాను అంతే. పసిపిల్లలను మూగజీవులను అధ్యయనం చేయడానికి శ్రేష్టమైన పద్ధతి ఏది? పరిశీలన పద్ధతి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అన్ని మనం పరిశీలిస్తాం కదా, మూగజీవులనైనా పసిపిల్లలనైనా. అందుకే ఇది శ్రేష్టమైన పద్ధతి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్స్. చెట్టుపై నుండి ఆపిల్ కిందికి రాలినప్పుడు న్యూటన్ చేసిన పరిశీలన. చెట్టుపై నుండి ఆపిల్ కిందికి రాలినప్పుడు న్యూటన్ చేసిన పరిశీలన. సహజ పరిశీలన, అసహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఒకసారి ఆలోచించండి. అది మనకు తెలిసి దాన్ని క్రియేట్ చేసి అది పడింది ఆపిల్, దాని వచ్చేట అదే పడింది అతను కింద కూర్చుంటే కదా. అదేంటిది? సహజ పరిశీలన 1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సినిమాలో రెయిన్ కృత్రిమ పరిశీలన. అంటే సినిమాలో రెయిన్ ఏంటిది? సినిమాలో మనకు కావాలని ఇట్లా ట్యాంకులు పెట్టి రెయిన్ పడగొడతాం కాబట్టి దాన్ని కృత్రిమ పరిశీలన అంటారు. సహజంగా వర్షం పడేదాన్ని సహజ పరిశీలన అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీని స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు పరిశీలించడం. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీని స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు పరిశీలించడం. ఏంటిది? అసహజ పరిశీలన. అసహజ పరిశీలన అంటే నియంత్రిత పరిశీలన. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, తరగతి గదిలో ఉండే విద్యార్థులను ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుడిని అబ్జర్వ్ చేయడం. స్టేడియంలో ఉంటే స్టేడియంలో కోహ్లీ కూడా ప్రేక్షకుల్ని చూస్తాడు కాబట్టి ఇది అసహజ పరిశీలన. ఇంకో క్వశ్చన్. పరీక్షా హాల్ వద్ద విద్యార్థుల యొక్క ఉద్వేగాలను పరిశీలించడం. ఇది సహజ పరిశీలన. ఎందుకంటే పరీక్షా హాల్ వద్ద విద్యార్థుల యొక్క ఉద్వేగాలను పరిశీలించడం, బయట నుండి పరిశీలించడం అది సహజ పరిశీలన. ఎందుకంటే వాళ్ళు కావాలని యాక్టింగ్ చేయరు పరీక్షా హాల్ వద్ద కదా, మళ్ళీ బయట నుండి చూడడం ద్వారా దాన్ని సహజ పరిశీలన అంటాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలకు వెళ్ళి పరిశీలించడం సహజ పరిశీలన. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ మొదలగున వారిని పరిశోధనలు ఏ పరిశీలనకు ఉదాహరణ?
ఈ పావులవ్, స్కిన్నర్, తారండై, కోహ్లర్ వీటి యొక్క ప్రయోగాలు మనకు తెలుసు. అంటే పావులవ్ కుక్కకి సంబంధించి, ఇప్పుడు కోహ్లర్ కోతికి సంబంధించి, చింపాంజీకి సంబంధించి అవి వీటి పరిశోధనలు మనకు తెలుసు కదా. అవన్నీ ఏంటి? అసహజ పరిశీలనలు. ఎందుకంటే మనం ఒక యాక్టివిటీ ఇచ్చి చేపిస్తున్నాం, ఒక కృత్రిమంగా అక్కడ ఒక సన్నివేశం కల్పిస్తున్నాం కాబట్టి అవి అసహజ పరిశీలనలు. నెక్స్ట్, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రజా నాయకులు పాదయాత్ర చేయడం. అంటే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజానాయకులు, ప్రజలతో పాటు ప్రజానాయకులు కలిసి పాదయాత్ర చేస్తున్నారు. వారితో పాటు వీళ్ళు కూడా కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఏం ఎగ్జామ్ చెప్పుకున్నాం? విద్యార్థుల పాటు ఉపాధ్యాయుడు కూడా మొక్కలు నాటుతున్నాడు వారితో పాటు. కాబట్టి ఇది సంచరిత పరిశీలన. నెక్స్ట్, ఉపాధ్యాయుడు పాఠశాల ఆవరణంలో కొన్ని విలువైన వస్తువులను ఉంచి విద్యార్థుల యొక్క నైతిక ప్రవర్తన తెలుసుకోవడానికి ఆ సన్నివేశానికి దూరంగా ఉండి పరిశీలించడం. ఇది అసంచరిత పరిశీలన. ఎందుకంటే ఒక సన్నివేశాన్ని కల్పించి అతను దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది అసంచరిత పరిశీలన. అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ పద్ధతి పరిపుచ్చ పద్ధతి. పరిపుచ్చ పద్ధతి అంటే ఏంటో తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిపుచ్చ పద్ధతిని పరిపుచ్చను ఒక పద్ధతిగా కాకుండా సమాచారాన్ని రాబట్టే విధానంగా పరిగణిస్తారు. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చెప్తామో ఆ విధానంగా పరిగణిస్తారు. పరిపుచ్చలో సమాచారాన్ని నేరుగా ప్రయోజకుడికి ప్రశ్నల సమాధానాలను రాబట్టడం జరుగుతుంది. క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇతర పద్ధతులను అనువుగా లేనప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. పరిపుచ్చ పద్ధతిని ఉపయోగించడానికి పరిపుచ్చకునికి కొంత నైపుణ్యం అవసరం. పరిపుచ్చకుడు పరిపుచ్చ నిర్వహించే ముందే ప్రయోజకుడితో కొంత సామరస్యాన్ని ఏర్పరచుకొని తర్వాత సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ప్రయోజకుడికి పరిపుచ్చ నిర్వహించడానికి కొన్ని కారణాలు స్పష్టం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సమాచారాన్ని వేరే ప్రయోజనానికి ఉపయోగించమనే నమ్మకాన్ని కలిగిస్తాడు. పరిపుచ్చలో 2 రకాలు ఉంటాయి. ఇంటర్వ్యూ అన్నట్టు ఇది. ఇంటర్వ్యూలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సంచరిత ఇంటర్వ్యూ, ఇంకోటి అసంచరిత ఇంటర్వ్యూ. సంచరిత ఇంటర్వ్యూ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయన్నా. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ముఖాముఖిగా సంభాషించడం, అంటే ఇట్లా ఫేస్ టు ఫేస్ సంభాషించడానికి కావాల్సిన సమాచారాన్ని సేకరించడమే ఇంటర్వ్యూ కదా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఎలా చేస్తామో ఎదురుగా కూర్చుండి ముఖాముఖి ఫేస్ టు ఫేస్ కూర్చుండి సమాచారం సేకరించడమే పరిపుచ్చ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో 2 వ్యక్తులు ఉంటారు. ప్రశ్నలు అడిగే వ్యక్తిని ఏమంటారు? పరిపుచ్చకుడు అంటాం. మరి సమాధానం చెప్పే వ్యక్తిని పరిపుచ్చతుడు అంటాం. పరిపుచ్చకుడు, పరిపుచ్చతుడు. పరిపుచ్చ పద్ధతి 2 రకాలు అని చెప్పాడు. ఇక్కడ ఒకటి సంచరిత పరిపుచ్చ, ఒకటి అసంచరిత పరిపుచ్చ. అంటే ఇంటర్వ్యూలో 2 రకాలు అన్నట్టు. ఫస్ట్ ఏంటిది? సంచరిత పరిపుచ్చ అంటే ఏంటో తెలుసుకుందాం. దీనిలో పరిపుచ్చకుడు తను అధ్యయనం చేస్తున్న విషయాన్ని అవసరమయ్యే సమాచారాన్ని రాబట్టడానికి సరిపోయే ప్రశ్నలు ముందుగానే తయారు చేసుకొని అదే క్రమంలో పరిపుచ్చను నిర్వహించి సమాచారం సేకరిస్తాడు. అంటే ఈ పద్ధతి ఏంటంటే మొర్రిల్ ప్రతిపాదించాడు. ఈ పద్ధతిలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని, అంటే తను చూడండి ఇక్కడ ప్రశ్నలను ముందుగానే తయారు చేసుకుంటాడు. అంటే ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని నియమ నిబంధనల ప్రకారం కావాల్సిన సమాచారాన్ని ముందే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటాడు అన్నట్టు. తనకి ఏ ఆన్సర్ కావాలో ముందే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవడాన్ని సంచరిత పరిపుచ్చ అంటారు. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి అమెరికాకు చెందిన మొర్రిల్. అసంచరిత పరిపుచ్చ. దీనిలో పరిపుచ్చకుడు ఎటువంటి ప్రశ్నలను ముందు తయారు చేసుకోడు. తన పరిపుచ్చ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమయ్యే సమాచారాన్ని అనిహిత సంభాషణ ద్వారా సేకరిస్తాడు. ఇందులో అసంచరిత పరిపుచ్చలో దీన్నేమో అమెరికాకు చెందిన కార్ల్ రోజర్స్ ప్రతిపాదించాడు. ఈ పద్ధతిలో సమాచారాన్ని సేకరించడానికి ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోడు. అంటే డైరెక్ట్ క్వశ్చన్గా అడుగుతాడు, ఫేస్ టు ఫేసే అడుగుతాడు, ముందేమో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2 స్నేహితులు ఉంటారు. ఫ్రెండ్స్ మధ్య ఎట్లుంటే సంభాషణ ముందే ప్రిపేర్ అయ్యే వెళ్ళాం కదా. అక్కడ ఫ్రెండ్ కలుస్తుంది, క్యాజువల్గా ముచ్చట పెట్టుకుంటాం. అదే మరి సంచరిత పరిపుచ్చకి ఒక జర్నలిస్ట్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయడం. ఇప్పుడు ఒక జర్నలిస్టే సీఎంని ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది? ఆ జర్నలిస్ట్ సీఎంని ఏమేమి అడగాలి అని ముందే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని అడుగుతాడు కదా. ఆ విధంగా దాన్ని
సంచరిత పరిపుచ్చ అంటారు. అసంచరిత పరిపుచ్చనేమో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే ఇంటర్వ్యూ, సంభాషణ, డైరెక్ట్ క్యాజువల్గా అడుక్కుంటా కాబట్టి అది సంచరిత. సంరచిత అంటే ఒక సీఎంని అడిగే క్వశ్చన్లు ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం, ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఉపయోగాలు ఏంటో చూద్దాం. కొన్ని ప్రత్యేకమైన విషయాలకు సంబంధించి వ్యక్తుల అభిప్రాయాలు సేకరించడానికి అనువైన విధానం. కొన్ని ప్రత్యేక విషయాలకు సంబంధించిన వ్యక్తుల అభిప్రాయం సేకరించడానికి, వ్యక్తుల యొక్క అభిప్రాయం సేకరించడానికి ఇది ఇంటర్వ్యూ అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకు మూఢనమ్మకాలపై వ్యక్తుల అభిప్రాయం సేకరించడం. ఈ విధానంలో సమాచారం ప్రత్యక్షంగా అదే వ్యక్తి నుంచి రాబట్టడం జరుగుతుంది. అధ్యయనం చేసే వ్యక్తి పక్షపాత వైఖరి సమాచారంపై పడదు. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మూఢనమ్మకాలపై మీ అభిప్రాయం ఏంటి, ఆ విధంగా. వ్యక్తి చరిత్ర పద్ధతి అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యక్తి చరిత్ర పద్ధతి వైద్యశాస్త్రం నుండి గ్రహించబడింది. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి లేదా అంశాన్ని సంస్థ, సంఘం కానీ వివరంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇందులో సాధారణమైన ఏదైనా సమస్య ఉన్న వ్యక్తి కానీ సంస్థ కానీ అధ్యయనం చేసి ఆ సమస్య కారణాలు ఏంటో కనుక్కొని ఆ సమస్యకు చికిత్స సూచించడం జరుగుతుంది. వ్యక్తి చరిత్ర ఇది నేను షార్ట్కట్లో చెప్తాను, చిన్నగానే ఉంది. ఈ పద్ధతిని ఒక వ్యక్తి అధ్యయనం పద్ధతి లేదా కేస్ స్టడీ అని కూడా అంటారు. సమస్య పూరిత వ్యక్తిని లోతుగా పరిశీలించి కావాల్సిన సమాచారాన్ని సేకరించడమే. అంటే ఒక సమస్యకు సంబంధించి అతన్ని డీటెయిల్గా పరిశీలించి సమాచారం సేకరించే పద్ధతే వ్యక్తి చరిత్ర పద్ధతి అంటాం. ఈ పద్ధతి వైద్యశాస్త్రం నుండి మనం గ్రహించాం. దీనికి చికిత్స మనోవిజ్ఞానం లేదా క్లినికల్ సైకాలజీ అని పిలుస్తాం. వ్యక్తి చరిత్ర పద్ధతిని ఏమని పిలుస్తాం? క్లినికల్ సైకాలజీ అని అంటాం. ఈ వ్యక్తి చరిత్ర పద్ధతిలో 2 దశలు ఉంటాయి. ఒకటేమో సమస్య నివారణ పద్ధతి. సమస్య నివారణ